జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే ఈ పెసరపప్పు చారు వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఈ ఎండలకి చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పుని సిమ్లో స్టవ్ మీద దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత బాగా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్, తగినంత చింతపండు రసం, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే దంచిన వెల్లుల్లి, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా పెసరపప్పు రసం రెడీ అయింది.